హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈరోజు మా అత్త చాటల నోము చేసుకుంటున్నారు. సో చాలా స్పెషల్ డే ఈరోజు. మాకు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అవుతున్నాం అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆల్రెడీ చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఫస్ట్ అత్త అండ్ థర్డ్ అత్త ఆల్రెడీ చాటల నోము చేసుకున్నారు. అప్పుడు మా సెకండ్ అత్త కుదరలేదు. సో ఇప్పుడు మా సెకండ్ అత్త చేసుకుంటున్నారు. చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి చాటల నోము చేసుకొని మంచి ఫుడ్ తిని ఫుల్ ఎంజాయ్ చేసాం. సేమ్ ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నాం. అప్పుడు నేను చాలా చిన్న పిల్లల్ని, ఇప్పుడు ఇంత అయ్యాను. అండ్ ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ బిగ్గర్ అయింది. బికాస్ మా బావ వాళ్ళు అండ్ అన్నయ్య వాళ్ళు అందరికి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు పెద్ద ఫ్యామిలీతో మంచిగా ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యామ్ జామ్ అవుతుంది. అండ్ ఆల్సో సండే, సో అందరు వస్తారు. మీకు చాటల్లో అంటే ఏంటో తెలుసా? మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే నేను ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. నేను ఆల్రెడీ వీడియోస్ అన్ని రికార్డ్ చేసా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, అసలు చాటలు ఎందుకు ఇస్తారు, అండ్ ఎంతమంది ముత్తైదువులు ఉంటారు, ఏ దేవుడికి పూజ చేస్తారు అంతా చెప్తాను మీకు. సో నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను ఫంక్షన్ కి. సో సింపుల్ ఒక టాప్, ఒక చున్నీ అండ్ కొంచెం జ్యువెలరీ పెట్టుకున్నాను. వెరీ సింపుల్. బికాజ్ సమ్మర్ వస్తుంది. ఇంకా ఎక్కువ రెడీ అయితే మన వల్ల కాదు, మన పర్సనాలిటీకి అంతంత రెడీ అవ్వలేము మనం. సో జస్ట్ సింపుల్ థింగ్స్. సో దిస్ ఈస్ హౌ నేను ఇట్లా రెడీ అయ్యా నేను. ఇది చాలా సింపుల్ అవుట్ఫిట్. ఇది నేను మా అన్న పెళ్ళికి కొనుక్కున్నా. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే వేసుకున్నా. సో సింపుల్ టాప్, చున్నీ అండ్ లెగ్గిన్. సో దిస్ ఈస్ హౌ నేను రెడీ అయ్యాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మంచిగా. సో చాటల నోము అంటే ఫస్ట్ చాటలు ఇట్లా చాటలన్నీ ముందు 2 days నుంచే రెడీ చేసేసుకుంటే మనకి పూజ రోజు ఈజీ అవుతుంది, అంత స్ట్రెస్ ఉండదు. సో ఇలా చాటలన్నీ 16 చాటలు అన్నిటికీ బొట్టు పసుపు పెట్టి రెడీ చేసుకోవాలి. ఈచ్ చాటలో ఇట్లా అద్దం, దువ్వెన, గాజులు, కాటుక, రోజ్ వాటర్, పర్ఫ్యూమ్, పూలు, చలిమిడి ఉండ్రాళ్ళు, తాంబూలం, జాకెట్ ముక్క ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అట్లా ఎవ్రీ చాటలో పెట్టుకోవాలి. ఇంకా దీనిపైన ఇంకొక చాట కప్పేసి దీనిపైన ఇంకో చాట రివర్స్ లో బోర్లించి ఈ 2 చాటలు కలిపి మనం ముత్తైదులకి ఇస్తామన్నమాట. ఇట్లా చేస్తే మనకి మంచి వెల్త్ అండ్ హెల్త్ వస్తుంది అని చెప్పి నమ్ముతారు. ఇది చాలా ఇయర్స్ నుంచి వస్తున్న ట్రెడిషన్. మా ఇంట్లో చిన్నప్పుడు చేశారు ఆల్రెడీ అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు. అందుకే నాకు ఐడియా ఉంది. సో ఇట్లా ముందే చాట్లన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకి పూజ రోజు స్ట్రెస్ ఉండదు. సో నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ చేస్తాం. ఇది గౌరీదేవి పూజ. ఫస్ట్ గౌరీదేవి పూజ చేసుకొని కథ చదువుకొని అప్పుడు ముత్తైదువులందరికీ చాటలు ఇవ్వాలి. సో మా అత్త పూజ చేసుకుంటుంది. ఫస్ట్ పూజ చేసుకోవడానికి దేవుడికి బొట్టు పెట్టి అంతా రెడీ చేయాలి. ఇక్కడ మా పెద్దమ్మ తోరణాలు పోస్తుంది. ఈచ్ ముత్తైదుకి మనం చేతికి తోరణం కట్టి అప్పుడు ఆ చాటలు అనేవి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ దీపారాధన యాజ్ యూజువల్ గా మనం పూజ ఎలా స్టార్ట్ చేస్తామో అట్లాగే పూజ స్టార్ట్ చేసి మంచిగా పూజ చేసుకోవాలి అన్నమాట. ముందే అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి ఆ టైంకి ఈజీ అయిపోతుంది. సో ఒక్కళ్ళమే చేసుకోలేమండి, హెల్ప్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. దీపారాధన ముత్తైదువులందరికీ చాటలు ఇచ్చేదాకా వెలుగుతూనే ఉండాలి. సో కొండెక్కకుండా దాంట్లో నూనె పోసి పెట్టుకోవాలి. అండ్ అలా బుక్ తీసుకొని చదువుకోవచ్చు. మీకు వస్తే మీరు ఫోన్లో అయినా చూసి పెట్టుకోవచ్చు. సో ప్రతి చాటలో మనం 16 చలిమిడి ఉండ్రాళ్ళు పెడతాం కదా, ఇందాక చూపించాను మీకు ఆల్రెడీ. సో దానికి మా అమ్మ చలిమిడి ప్రిపేర్ చేస్తున్నారు. సో 16 చాటల్లో 16 చలిమిడి ఉండ్రాళ్ళు చేయాలంటే ఎక్కువే పిండి చేసుకోవాలి. సో ఇట్లా రౌండ్ గా ఒక బాల్ లా చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతుంది. సో అది ఆ రోజే చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఎర్లీగా మనకి ఈజీ అయిపోతుంది. సో పరవాన్నం కూడా చేసుకోవాలండి దేవుడికి ప్రసాదంగా అమ్మవారికి. సో మా అమ్మ ఇక్కడ పరవాన్నం చేస్తుంది. అసలు ఆ పరవాన్నం చేసేటప్పుడు స్మెల్ వచ్చింది, అబ్బబ్బబ్బా నాకైతే ఎప్పుడు తినాలా అనిపించింది. ఫుల్ వెయిటింగ్. ఫుల్ గీలో జీడిపప్పులన్నీ వేచి దాంట్లో పోస్తుంటే అసలు ఇల్లు మొత్తం ఆ నెయ్యి స్మెల్లే అసలు మామూలుగా లేదు. సో పూజ అయ్యేదాకా తినకూడదు. సో పూజ అయ్యాక నేనైతే ఫుల్గా కుమ్మేసా. చాలా బాగా వచ్చింది పరవాన్నం. అండ్
ఈ పరవాన్నం దేవుడికి అదే అమ్మవారికి మనం నైవేద్యంగా పెడతాము. సో, ఇందాక మా అమ్మ చలిమిడి చేసింది గదా! దాన్ని ఇప్పుడు మా పెద్దమ్మ చిన్న చిన్న ఉండ్రాల్లాగా చేసి ఒక చిన్న కవర్‌లో ఏస్తుంది. ఈచ్ కవర్ అనేది మనం చాటలో పెడతాము. ఇందాక ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా! సో, ఇట్లా. సో, సింగిల్ హ్యాండ్ గణేష్‌లాగా మనం చేయలేము. సో, అందరం సంక్రాంతి మూవీలో ఫ్యామిలీ లాగా కలిసుంటే కలదు సుఖం అన్నట్టు అందరం కలిసిమెలిసి ఉండి ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటేనే అవుతది పని. సో, పరవాన్నం మనం తినే ముందు యూజువల్‌గా దేవుడికి పెట్టి తింటాం గదా! సో, యూజువల్‌గా పరవాన్నం దేవుడికి పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నారు. సో, ఇక్కడితో పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, పూజ అనేది ఎర్లీగానే అయిపోతుంది. సో, ముత్తైదులకి వచ్చినోళ్ళకి వచ్చినట్టు తాంబూలం ఇవ్వడం అంతా కొంచెం టైం పడుతుంది. సో, వచ్చినోళ్ళకి ఇట్లా వచ్చినట్టు కాళ్ళకి పసుపు అండ్ పారాని రాయాలి. సో, మనం ఈచ్ ముత్తైదుని గౌరీదేవి అమ్మవారిలాగా ట్రీట్ చేస్తాం. అమ్మవారే వచ్చినట్టు అనుకొని సో వాళ్ళకి పసుపు అండ్ పారాన్ని కాళ్ళకి రాసి వాళ్ళకి తాంబూలం అండ్ చాటలు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. సో అమ్మవారే మనల్ని బెస్ట్ చేసినట్టు జనరల్ గా ఆడవాళ్ళందరూ నమ్ముతారు. సో ఇచ్చిన అదేదో చెప్తారు, అది నాకు ఐడియా లేదు, అంటే నాకు మైండ్ లో ఉంది కానీ ఎట్లా చెప్పాలి రాట్లా. సో నేను అది వీడియో చాటలు ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటారు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం సంథింగ్, అది నేను ఆల్రెడీ తీసాను, అది నేను యాడ్ చేస్తాను. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పిందే, నేను చెప్పలేను. అంత తెలుగు పండిట్స్ కాదు మనం. మనకున్న నత్తికి మనకు అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో సో ఇట్లా నీట్ గా పారాయణ అంతా చేసుకోవాలి. సో పసుపు పెట్టి కాళ్ళకి పారాయణ అయ్యాక ఇట్లా తోరణం చేతికి కట్టాలి. చేతికి కట్టి అప్పుడు చాటలు అనేవి బయట చెంగు ఉంటుంది కదా శారీది, అందులో పెట్టేసి ఇవ్వాలన్నమాట. 16 మంది ముత్తైదువులు వాయినాలు తీసుకోవడం రికార్డ్ చేస్తే లాగ్ అయిపోద్ది. సో ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల వాయినాలు రికార్డ్ చేశాను. నేనే గౌరీదేవి ఫంక్షన్స్ లో మెయిన్ థింగ్ భోజనాలు. అందరూ ఈ ఐటమ్ బాగాలేదు, ఆ ఐటమ్ బాగుంది అని ఎక్కువ గాసిపింగ్ అంతా ఫంక్షన్స్ భోజనాల్లోనే జరుగుతూ ఉంటుంది. సో మేము కూడా మా రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచిగా భోజనాలు పెట్టాము, వడ్డించాము. మంచి ఆంధ్ర మీల్స్ విత్ పప్పు, పచ్చళ్ళు, పొడి, నెయ్యి, సాంబార్. అసలు సాంబార్ మిస్ చేస్తే ఎలా. మెయిన్లీ మెయిన్స్లో సాంబార్కి ఒక ఫ్యాన్ బేసే ఉంటుంది అండ్ ఫంక్షన్స్లో సాంబార్ ఇంకా. సో అందరూ తిన్నారు, ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. లంచ్ అయ్యాక మా వాళ్ళు తిన్నది అరిగేదాకా డాన్సులు వేశారు డీజే పెట్టుకొని, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ. నేను కూడా మధ్యలో వెళ్ళి స్టెప్ వేసాను కానీ అమ్మో ఇవన్నీ మన వల్ల కాదులే, ఇవన్నీ అయ్యే పనుల్లో లేవు అని చెప్పి పక్కకు వచ్చేసి వీడియో తీసుకున్నాను. ఒకవేళ నేను డాన్స్ వేస్తే ఓన్లీ నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇంకా డాన్స్ అయ్యాక చేలోకి వెళ్ళాము. పొలాలు, మా ఇంటి ముందే పొలాలు ఉంటాయి. సో అలా పొలాల్లోకి వెళ్ళి పిల్లలందరం ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము. పొలాల్లో ఎంత చల్లగా ఉందంటే నాకైతే అసలు అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది. మా ఇంటి ముందు పొలాలు ఎప్పుడైనా మీకు చూపిస్తాను. పొలాలు చాలా బాగుంటాయి, చాలా క్రాప్స్ వేశారు, కాలీఫ్లవర్, అరటి, అవన్నీ మీకు నేను ఒకసారి ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. చాలాసేపు పొలాల్లో ఆడుకొని ఫోటోలు దిగి ఇంకా అలా ఇంటికి వచ్చాము. ఇంకా ఈవినింగ్ అయింది. 6 o'clockకి ఇంటి దగ్గర ఆంటీలు అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి లలితా సహస్రనామం పారాయణం చేశారు. నేను కూడా బుక్ తీసుకొని చదువుదామని ట్రై చేశాను కానీ చాలా సాంస్క్రిట్ ఉంది, నా వల్ల కాలేదు. ఒక లైన్ వస్తే ఇంకో లైన్ చదవలేకపోతున్నా. నేను ఒక లైన్ చదివేసరికి అక్కడ వాళ్ళందరూ 4 lines చదువుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా ఇవన్నీ మనతో కాదులే అని చెప్పి వీడియో తీసుకున్నాను. సో ఫైనల్లీ మా పూజ కంప్లీట్ అయ్యింది. ఇంకా మిగిలిపోయిన కొన్ని పిక్స్ అండ్ మా స్పెషల్ మూమెంట్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఫైనల్లీ అయిపోయింది. పొద్దున్న 5:30 నుండి ఈవినింగ్ నైట్ 9:30 వరకు అసలు నాన్ స్టాప్ ఏదో ఒక ప్రోగ్రామ్ అండ్ ఏదో ఒక పని ఉంది. పొద్దున పూజ, తర్వాత అందరికీ చాటలు ఇవ్వడం, ఆఫ్టర్నూన్ లంచ్, తర్వాత డ్యాన్సులు,
అండ్ ఈవినింగ్ పొలంలోకి వెళ్ళాము అండ్ తర్వాత పారాయణం అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసాం పిల్లలందరం అండ్ పెద్దవాళ్ళు కూడా. చాలా రోజుల తర్వాత కలిసాం ఫ్యామిలీ అంతా. సో ఫైనల్లీ మాకు ఒక మంచి మెమరీ ఇది. చిన్నప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు చాటలను, ఇప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేసాము అండ్ అంతకన్నా బాగా కూడా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది అందరం కలిసి ఇలా చేసుకోవడం. సో ఫైనల్లీ అది గాయస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్.